అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ విషయాలు, కుటుంబంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య శ్రద్ధ, వారితో మాట్లాడేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయంలో మీ భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, కుటుంబ వ్యక్తులకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో చర్చలు చేస్తూ ముందుకు పెడతారు. వాటి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, దంత సంబంధమైన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా అవసరమైన విషయాన్ని మీరు గుర్తించాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం తీసుకున్నా తీసుకోకపోయినా మీ అంతటి మీరు సమస్యని సాల్వ్ చేయగలిగిన శక్తి రావడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో అధిక ఆత్మవిశ్వాసానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కనుక ఆ విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసం అది ఇతరులకి అధిక ఆత్మవిశ్వాసం మరో రకంగా అనిపించకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అనుకున్న పనులు సాధించడంలో ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అదేవిధంగా మీ యొక్క సాంఘిక సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు కావచ్చు, మొదలైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ, వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా అధిక ఖర్చుకి అవకాశం ఒకటి ఉంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. నిద్రలేమి, ఆరోగ్య శ్రద్ధ, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అనవసర ఆందోళన, ఆకస్మికమైన ప్రయాణాలు కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్త్రీలతో మీకు ఘర్షణ రాకుండా మీ మిత్రులతో కావచ్చు, ఎవరితోనైనా సరే అభిప్రాయాల్లో మీకు వ్యతిరేకత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సోదరీ వర్గంతో మాట్లాడేటప్పుడు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొదలైన విషయాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణ లేకుండా అనుకున్న విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.